హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఆ మాస్టర్కో హీరో అమ్మని కిడ్నాప్ చేయడం వల్ల హీరో బూమ్ బూమ్ హెల్ప్తో ఆ ప్లేస్కి వెళ్తాడు కదా. అక్కడ ప్యాంగ్ దేశరాజు హీరో దగ్గర నా కూతురు నాన్య ఎక్కడ ఉందో చెప్పు, లేదంటే ఆ మాస్టర్కో మీ అమ్మని చంపేస్తాడు అని హీరోని బెదిరిస్తాడు కదా. ఆ టైంలోని ఇక్కడ హీరోయిన్ ఆండాల్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు ఎవరో వస్తున్నట్లు సౌండ్ వినిపించగా హీరోయిన్ కూడా ఆండాల్ వచ్చేసాడు అని ఫాస్ట్ గా వ్యాన్ దిగి వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది సైనికులు నిల్చుంటారు. వాళ్ళని చూసిన హీరోయిన్ షాక్ అయి నిల్చున్నప్పుడు హీరోయిన్ ని వెతుక్కుంటూ మిగిలిన వాళ్ళు కూడా ఆ ప్లేస్ కి రాగా ఇప్పుడు అందరూ తగులుకుంటారు. కానీ హీరోయిన్ మాత్రం బొంగ్ బొంగే ఇప్పుడు మనల్ని కాపాడుతుంది అని ఫాస్ట్ గా వెళ్లి చూస్తే అక్కడ బొంగ్ బొంగే లేదు. అంతే, అందరూ తగులుకొనిస్తారు. హీరో వీళ్ళు ఉన్న ప్లేస్ ని రాజు దగ్గర చెప్పడం వల్లనే వీళ్ళందరూ తగులుకుంటారు. కానీ హీరో వాళ్ళ అమ్మని కాపాడటం కోసమే ఇంకా వేరే దారి లేక వాళ్ళని తగిలించింటాడు. ఇంకా హీరో అమ్మని కూడా వదిలేస్తారు. ఇప్పుడు వాడి అమ్మ దగ్గర మనం ఇంకా ఇక్కడ ఉండడం వద్దుమా, మనం మన నాన్న ఊరికే వెళ్ళిపోదామ్మా, మీరు నన్ను ఎప్పటికీ క్షమించలేని తప్పుని చేసేసాను అని ఆమెను హక్ చేసుకొని అంతలా ఏడుస్తాడు. ఇలా హీరోయిన్ వాళ్ళని తగిలించేసాం కదా అని చాలా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేసి యువరాణిని చూపిస్తారు. అందరినీ మళ్ళీ రాజభవనంలోకి పిలుచుకొని వెళ్ళింటారు. దానివల్ల నాన్య ముందులా యువరాణి డ్రెస్ ని వేసుకొని స్వతంత్రం లేని ఒక జీవితాన్ని జీవిస్తుంటుంది. రూమ్ లోనే బంధించి ఉంది. బయట ఉన్నప్పుడు ఫ్రీగా అందరితో కలిసి జాలీగా ఉన్న విషయాలంతా తెలుసుకొని చాలానే ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అసిస్టెంట్ మోయాంగ్ ఎక్కడా అని చూస్తే వాళ్ళని జైల్లో బంధించి పెట్టింటారు. అందులోనూ మోయాంగ్ కి వచ్చి మరణ శిక్ష వేశారంట, అంటే తలని నరకబోతున్నారంట. దానివల్ల ఇప్పుడు మోయాంగ్ ని పిలుచుకుని వెళ్ళడానికి వచ్చింటారు. వెంటనే హీరోయిన్ అసిస్టెంట్ లేదు లేదు, ఇతన్ని ఏం చేయకండి, మరణ శిక్ష అంతా ఇవ్వకండి అని అంతలా ఏడుస్తుంటారు. అప్పుడు కూడా మోయాంగ్ మనసులోని మిమ్మల్ని మీట్ అవ్వడంలో నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరణ శిక్షకి రెడీ అవుతాడు. శిక్షించాల్సిన టైం కూడా వచ్చేసింది. దానికి ముందు మోయాంగ్ యువరాణి దగ్గర నన్ను క్షమించండి యువరాణి, ఆ రోజు నేను నా మనసులో అనుకున్న విషయాన్ని చెప్పలేకపోయాను, కానీ ఆ విషయాన్ని చివరి వరకు చెప్పలేకపోతున్నందుకు నాకు చాలానే బాధగా ఉంది అని కళ్ళు మూసి మనసులోనే అనుకుంటాడు. కానీ ఆ తరువాత మోయాంగ్కి ఏమైంది అని చూపించరు. అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. వాడు ఆ తాకట్టు పెట్టే షాప్ కి వెళ్తాడు. దానిలో ఉన్న టార్చ్ ని దొబ్బుకొచ్చినట్లు ఉన్నాడు. దాన్ని ఇప్పుడు అతని దగ్గర అమ్మి వచ్చిన డబ్బుతో ఈ దేశం వదిలి ఎస్కేప్ అయి వెళ్ళిపోవాలి అని బోట్ లో వెళ్ళడానికైనా టికెట్ ని కొంటుంటాడు. సో ఇప్పుడు హీరో అతని దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను మాట్లాడుతూ ఏం చెప్తాడు, మోయాంగ్ కి మరణ శిక్ష వేశారంట అన్న విషయాన్ని చెప్తాడు. అతను చెప్పిన తరువాతనే హీరోకి ఆ విషయం తెలుస్తుంది. చాలానే షాక్ అవుతాడు. ఏమంటే ఎవరిని ఏమీ చెయ్యను అని ఆ ప్యాంగ్ దేశరాజు హీరోకి ప్రామిస్ చేసి ఇచ్చిన తరువాతనే హీరో యువరాణి నాన్య ఎక్కడ ఉంది అన్న విషయాన్ని రాజు దగ్గర చెప్పింటాడు. కానీ ఇప్పుడు వాడి వల్ల ఇలాంటి ఒక తప్పు జరిగిందే అని చాలా ఫీల్ అవుతాడు. అందులోనూ ఆ రోజు నాన్య మార్కెట్ లో తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మన కోసం తిరిగి వచ్చింది. తనని ఇలానే వాళ్ళ దగ్గర వదిలి వెళ్ళాలా అని చాలా ఫీల్ అయ్యి ఏడుస్తూ వాళ్ళమ్మతో పాటు వెళ్తుంటాడు. కానీ బిడ్డ మనసులో ఏముందో అమ్మకి తెలీదా అన్నట్లు హీరో అమ్మ వాడు ఏం చెప్పకపోయినా అర్థం చేసుకొని ఆ బోట్ లో వెళ్ళడానికైనా ఒక టికెట్ ని మాత్రం వాడి దగ్గర తీసుకొని నేను మాత్రం వెళ్తాను, నేనెళ్ళి నీకోసం వెయిట్ చేస్తాను, నువ్వు ఇక్కడి నుండి వచ్చేటప్పుడు సంతోషంగానే రావాలి అని చెప్పి వాడిని ఓదార్చి ఆమె చాలా ధైర్యంగా ఒంటరిగా అక్కడి నుండి వెళ్తారు. ఇంకేముంది, హీరోకి ఇప్పుడున్న ఒకే ఒక గోల్ వాళ్ళందరినీ కాపాడటమే కదా. సో ఫాస్ట్ గా రాజభవనంలోకి వెళ్తాడు. కానీ అంతలో ఏమవుతుంది, మోయాంగ్ ని చంపేస్తారు. తన తలని నరికేసినట్లు రాజు మాస్టర్ కో దగ్గర చెప్తుంటాడు. అంతేకాకుండా ఎక్కడైతే మోయాంగ్ తలని నరికారో ఆ ప్లేస్ లోనే హీరోయిన్ కి అసిస్టెంట్ కి కూడా మరణ శిక్ష ఇవ్వబోతారంట. ఆ విషయం తెలిసి ఏంటి మనం కూడా చావబోతున్నామా అని హీరోయిన్ ఏడుస్తూ అంతా బూమ్ బూమ్ వల్లనే మనకిప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని వ్యాన్ ని తిట్టుంటే అసిస్టెంట్ ఏమ్రా అంటే అంతా ఆండాల్ వల్ల వచ్చింది, వాడిని చూస్తే నేను చంపకుండా వదలను, వాడే మనందరినీ వాళ్ళ దగ్గర తగిలించాడు అని ఆండాల్ని తిట్టగా హీరోయిన్ లేదు లేదు అలా అంతా ఏం ఉండదు, దీనికి ఖచ్చితంగా ఏమైనా కారణం ఉంటుంది, వాడు అలా అంతా చేసిండడు అని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడే వాళ్ళ తలని నరకడానికి ఒకడు కత్తిని తీసుకుని రాగా అంతే అసిస్టెంట్ పసిపిల్లోడిలా హీరోయిన్ ని పట్టుకుని ఏడుస్తుంటాడు. హీరోయిన్ అయితే ఇక్కడ చూడు, నువ్వు మా దగ్గర వచ్చావు అంటే సచ్చావు అని వీళ్ళిద్దరిని చంపడానికి వచ్చిన వాడి దగ్గరే హీరోయిన్ అంతలా అరుస్తుంటుంది. అతనైతే నీ నోటి దూలకే నువ్వు చావాలి అని వాళ్ళని నరకడానికి కత్తిని పైకెత్తుతుంటాడు. అప్పుడు
సడన్ గా ఆ ప్లేస్ కి మంత్రి వచ్చి వాళ్ళని చంపకు అని అతన్ని స్టాప్ చేసి హీరోయిన్ ని అసిస్టెంట్ ని ఇంకెక్కడికో పిలుచుకుని వెళ్తుంటాడు. ఆ టైంలోనే ఆండాల్ రాజభవనం బయట నిల్చొని అక్కడ ఉన్న సైనికుల దగ్గర ఇలా ఆండాల్ వచ్చాడు అని మీ రాజు దగ్గర వెళ్ళి చెప్పండి ప్లీజ్ అన్నప్పుడు వాళ్ళేమంటారు, అవునవును ఆండాల్ అన్న పేరుతో ఒకడు వచ్చాడు అంటే అతన్ని లోపలికి పంపించండి అని రాజు మా దగ్గర చెప్పారు అని చెప్పి వాళ్ళు ఆండాల్ ని రాజభవనంలోకి పంపిస్తారు. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ పీరియడ్ లో జరుగుతున్నది చూపిస్తారు. హీరోయిన్ సీఈఓ ఆ బాస్ ని చూపిస్తారు. అతను ఆ షూటింగ్ స్పాట్ లోనే ఒక టెంట్ ని వేసుకుని జీసాంగ్ నువ్వు అసిస్టెంట్ కనిపించకుండా పోయి 34 రోజులు అవుతుంది, ఎప్పుడు మీరు తిరిగి వస్తారు అని అతను చాలా డల్ గా కూర్చొని ఫీల్ అవుతున్నప్పుడు ఆ ప్లేస్ సడన్ గా మంచుతో కమ్ముకుంటుంది. ఫుల్ గా పొగలు వస్తుంటుంది. సీఈఓ కూడా ఏంటిది అని తిరిగి చూస్తే బూమ్ బూమ్ వచ్చి నిల్చోంది. అంటే బూమ్ బూమ్ హిస్టారికల్ పీరియడ్ లో నుంచి ప్రెసెంట్ పీరియడ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కట్ చేసి మళ్ళీ హిస్టారికల్ పీరియడ్ లో జరుగుతున్నది చూపిస్తారు. హీరో రాజు దగ్గర మీరు ముయాంగ్ ని చంపేశారా అని అడగ్గా రాజు కూడా అవును అంటాడు. హీరోకి అయితే ఒకలా అయిపోతుంది. వెంటనే మిగిలిన ఇద్దరిని ఏం చేశారో అని అడుగుతాడు. అప్పుడు రాజు వాళ్ళని కూడా చంపేశాము అంటే ఏం చేస్తావేంటి అన్నప్పుడు హీరోకి కోపం వచ్చేస్తుంది. ఎందుకు మీరు ఇలా చేశారు, నాకు ప్రామిస్ చేసి ఇచ్చారు కదా వాళ్ళని ఏం చెయ్యను అని, మరెందుకు అలా చేశారు అని అడగ్గా రాజు హీరో దగ్గర నువ్వు ప్రామిస్ ని బ్రేక్ చేయడం గురించి నా దగ్గర చెప్తున్నావా, నువ్వు మీ స్నేహితులను మోసం చేసి ఇప్పుడు నా దగ్గర వచ్చి వాళ్ళకేమైంది అని అడుగుతున్నావా అని చెప్పి ఇప్పుడు రాజు హీరో దగ్గర ఏం చెప్తాడు, నీకు ఛాన్స్ ఇస్తాను, మీ నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు నేను అతనికి రాజభవనంలో ఒక పెద్ద పదవిని ఇచ్చినప్పుడు మీ నాన్న ఆ పదవిని తిరస్కరించాడు. ఆ ఛాన్స్ ని నేనిప్పుడు నీకు ఇస్తాను, నా సైన్యంలో నీకు ఒక జనరల్ పదవిని ఇస్తాను, నువ్వు ఆ పదవిని అంగీకరించాలి అన్నప్పుడు హీరో వచ్చి నాకంటూ ఎవరూ లేనప్పుడు నేను ఈ పదవిని పెట్టుకొని ఏం చేయను అంటాడు. అప్పుడే రాజు ఒక నిజాన్ని చెప్తాడు. ఏం చెప్తాడు, ఒక పిచ్చి అమ్మాయి ఉంది కదా అంటే హీరోయిన్ గురించి చెప్తుంటాడు. ఆ అమ్మాయి అంటే మాస్టర్ కోకి ఇష్టం ఉన్నట్లుంది, వాడి కళ్ళని చూస్తేనే తెలిసింది, అందుకే ఆ అమ్మాయిని వాడి దగ్గర అప్పగించేశాను అంటాడు. ఏంటి తనని వాడి దగ్గర ఇచ్చేసారా అని హీరో షాక్ అయి చూస్తున్నప్పుడు ఇప్పుడు అలానే కట్ చేసి హీరోయిన్ అసిస్టెంట్ ని చూపిస్తారు. చూస్తే ఇద్దరిని తాడుతో కట్టి హింసిస్తుంటారు. అప్పుడు అసిస్టెంట్ ఎలానో చావబోతున్నాం కదా ఇంకెందుకు అన్నింటినీ దాచడం అని హీరోయిన్ దగ్గర అప్పుడప్పుడు హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ లో ఉన్నది హీరోయిన్ కి తెలియకుండా తీసి తినింది అని వాడు చేసిన అల్లరంతా చెప్తుంటాడు. చెప్పేసి నీకు ఏమైనా సీక్రెట్స్ ఉంటే చెప్పేసి జీసాంగ్ అన్నప్పుడు నేనే మీలా చీపైన దాన్నా ఏంటి చంపేస్తాండ్రా నిన్ను అని వాణ్ణి అర్చగా అవునవును ఎలానో ఇద్దరిని చంపబోతున్నారు కదా అని అంతలా ఏడుస్తుంటాడు. ఇలా ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడే ఆ ప్లేస్ కి మాస్టర్ కు వచ్చి ఫస్ట్ అసిస్టెంట్ ని చంపాలి అని కత్తి పైకెత్తుతుంటాడు. నెక్స్ట్ సెకండ్ కి హీరోయిన్ నోట్ల నుండి అలాంటి బూతులు బయట వస్తుంటుంది. అలా ఏడుస్తున్న చిన్న పిల్లాన్ని ఫస్ట్ చంపాలని చూస్తున్నావే పిరికి పందా, నీకు నేనే కదరా నచ్చను, వాడికి బదులుగా నన్ను చంపరా అన్నప్పుడు అసిస్టెంట్ ఏడుస్తూ జీసాంగ్ నీకు నా మీద అంత ప్రేమనా అని అడగ్గా అరే నోరు మొయ్యరా అని చెప్పి ఇప్పుడు మాస్టర్ కు దగ్గర రా వచ్చి చంపు అని చాలా ధైర్యంగా మెడను చూపిస్తుంటుంది. అప్పుడు మాస్టర్ కు నిన్ను అంత ఈజీగా చంపేస్తానా ఏంటి, నువ్వు నాకు ఎంత ముఖ్యమని నీకు తెలియడం లేదు, వాళ్ళకి దెబ్బ తగిలిండాది చూడండి, ఫస్ట్ దాన్ని క్లీన్ చేయండి అని చాలా కేరింగ్ గా అక్కడ ఉన్న సైనికుల దగ్గర చెప్పేసి వెళ్ళగా ఈ దరిద్రానికి నువ్వు నన్ను చంపేసేయచ్చు అన్నట్లు హీరోయిన్ చెప్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి యువరాణిని చూపిస్తారు. తనకి మోయాంగ్ చనిపోయాడు అన్న విషయం తెలిసిన వెంటనే తట్టుకోలేక అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తరువాత కూడా నాకేమీ వద్దు నేనేమీ తినను అని తన రూమ్ లో నుండి బయటనే రాకుండా అంతలా ఏడుస్తుంటుంది. అడవిలో ఉన్నప్పుడు మోయాంగ్ గాయానికి వేసిన ఆయింట్మెంట్ ని తీసి చూసి నన్ను క్షమించు మోయాంగ్, నా వల్లనే నువ్వు చనిపోయావు అని అంతలా ఏడుస్తుంది. ఆ టైంలోని ఈ మాస్టర్ కొని చూసారంటే హీరోయిన్ తో స్ట్రైట్ గా ఫస్ట్ నైట్ ని అరేంజ్ చేసి పెట్టింటాడు. హీరోయిన్ అయితే నేర్చుకున్న కుంఫు కరాటే అంతా వీడికి చూపించాల్సిన టైం వచ్చేసింది అని అంత ఆక్రోషంగా నిలిచి ఉంటుంది. రే నా దగ్గరకు వచ్చావంటే సచ్చావు నువ్వు అని మాస్టర్ కొని అరుస్తున్నప్పుడు వాడేమ్రా అంటే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ ని లాగి అలానే బెడ్ మీద పడుతుంటాడు. కానీ ఆ టైం కరెక్ట్ గా అండాల్ ఎంట్రీ ఇస్తాడు. చూస్తే మనిషే వేరేలా చేంజ్ అయి ఉన్నాడు. ఏమంటే రాజు హీరోకి రాజభవనంలోనే జనరల్ పదవిని ఇచ్చింటాడు. ఇప్పుడు హీరో అక్కడ ఉన్న హీరోయిన్ ని కూడా పట్టించుకోకుండా మాస్టర్ కో దగ్గర నేనే మీ సైన్యంలోకి కొత్తగా వచ్చిన జనరల్ ని,
రాజు ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పమన్నారు అని చెప్పి హీరో చెప్పగా హీరోయిన్కి అంత షాకింగ్గా ఉంది. ఏంటి, ఆండాల్ వీళ్ళ సైన్యంలో జనరల్గా ఉన్నాడా? అయితే హిస్టరీలో జరిగిందంతా మళ్ళీ జరగబోతుందా అని చూస్తున్నప్పుడు హీరోయిన్ దగ్గర నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ విషయం వల్ల ఇప్పుడు ఇద్దరి లైఫ్ చాలా ఈజీ అయిందని అనుకుంటున్నా. ఇంకా నువ్వు ఏం చేస్తూ ఉన్నావో ఆ విషయాన్ని కంటిన్యూ చేయి అని చెప్పగా హీరోయిన్ వెంటనే మాస్టర్ కు చేయిని దూరం తోసి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా హీరో అయితే అక్కడి నుండి వెళ్ళేటప్పుడు మాస్టర్ కొని చాలా కోపంగా, చెప్పాలి అంటే చంపే అంత కోపంగా చూస్తాడు. ఆ మాస్టర్ కు కూడా హీరో దగ్గర నీకు నా చేతిలోనే రాచావు అంటాడు. అప్పుడు హీరో జరిగినప్పుడు చూద్దామని చెప్పేసి వెళ్తుంటాడు. వాడు అలా చెప్పేసి వెళ్ళడంతో మాస్టర్ కోకి మండిపోతుంది. ఆ కోపంలో కత్తిని తీసి హీరోయిన్ ని అటాక్ చేసేలా వెళ్తాడు. కానీ హీరోయిన్ కళ్ళల్లో అంతలా నీళ్లు రావడం చూసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ మీద కొంచెం ప్రేమ ఉండడం వల్ల ఏం చెయ్యకుండా వెళ్ళిపోతాడు. కానీ హీరో అలా అంతా మాట్లాడేసి వెళ్ళడం తలుచుకొని చాలా ఫీల్ అవుతుంటుంది. కళ్ళల్లో నీళ్లు అంతలా ఓవర్ఫ్లో అవుతుంటుంది. నైట్ అంతా నిద్రపోకుండా నేనెందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఎవరు ఈ ఆండాల్ ఫస్ట్ నాకు, ఇంకా తర్వాత టైం వేస్ట్ చేయకూడదు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాస్టర్ కు లోపలికి రావడం చూసి ఫాస్ట్ గా చెప్పు తీసి వాడిని కొట్టడానికి వెళ్తుంటుంది. కానీ వాడెలా సైలెంట్ గా ఉంటాడు. హీరోయిన్ చేయి పట్టి స్టాప్ చేసి రొమాంటిక్ గా మాట్లాడే హీరోయిన్ ని చావగొట్టుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ దగ్గర అవును నువ్వెందుకు ఏడ్చావు, ఆండాల్ కోసం ఏడ్చావా ఏంటి, అసలు వాడికి నీకు ఏం సంబంధం అని హీరోయిన్ ని అడుగుతుంటాడు. కానీ హీరోయిన్ ఆండాల్ మీద ఉన్న కోపంలో ఫస్ట్ నాకు వాడు ఎవరో అని కూడా తెలియదు అన్నట్లు చెప్పేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నిద్రపోతున్న యువరాణిని చూపిస్తారు. నిద్రలో ఎవరో తన బుగ్గల్ని టచ్ చేస్తున్నట్లు ఉంది. కళ్ళు తెరిచి చూస్తే తన ముందు మూయాంగ్ నిల్చున్నాడు. కానీ ఇది నిజమా లేదంటే కలనా అని మనకి సరిగ్గా తెలియడం లేదు. యువరాణి కూడా అలానే నిద్రలోనే మూయాంగ్ నువ్వు లేకుండా నాకు చాలా బాధగా ఉంది, నీ దగ్గర నేను చాలా విషయాలు మాట్లాడాలి అని ఏడుస్తున్నప్పుడు మూయాంగ్ తన చేయి తీసి వాడి హార్ట్ మీద పెట్టి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని నీ దగ్గర చెప్దామని వచ్చాను అని మనసులోనే అనుకుంటాడు. యువరానికి అయితే ఏం అర్థం కావడం లేదు, అసలు ఇది నిజమా లేదంటే కలనా అని. సో వెంటనే వాడి చంపని పట్టుకుంటుంది. అప్పుడు మూయాంగ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ఈ ప్రేమ ఇప్పుడు వచ్చింది కాదు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీరు నాకు చాలా నచ్చారు అని చెప్పి యువరాణి నుదిటి మీద కిస్ చేస్తాడు. సో మోయాంగ్ చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ విషయం ఇప్పుడు యువరానికి కూడా తెలుస్తుంది. ఆ టైంలోనే హీరోయిన్ అక్కడ ఉన్న ఒక సైనికుడి దగ్గర మోయాంగ్ బ్రతికున్నాడా లేదా చనిపోయాడా అని అడగ్గా అతను ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పిన తరువాతనే హీరోయిన్ కి రిలాక్స్ గా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ లో ఉన్న బూమ్ ని చూపిస్తారు. లోపల ఏమంతా ఉందో చూడు అని సీఈఓ ఒకరిని చెక్ చేయమన్నప్పుడు వాడు చెక్ చేసి లోపల ఉన్న యువరాణి డ్రెస్ ని తీసి ఈ సిల్క్ అంతా చూస్తున్నప్పుడు ఇది నిజంగానే ఆ కాలంలో ఉన్న రాణులు యూజ్ చేసిన డ్రెస్ లా ఉంది అన్నప్పుడు ఏంటి ఆ కాలం నాటి డ్రెస్సా, దానికంత అవకాశమే లేదు అని సీఈఓ అంటాడు. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడే వాళ్ళ ఏజెన్సీలో నుండి ఒక ఫోన్ వస్తుంది. ఇలా బూమ్ అదృష్టం లేని ఒక మ్యాన్ అని ఫీల్ అవ్వడం వల్ల దాన్ని మెల్ట్ చేసి వేరొక మ్యాన్ ని కొందామని చెప్తుంటారు. ఆ టైంలోనే హిస్టారికల్ పీరియడ్ లో ఏం జరుగుతుంది అని చూస్తే రాజు హీరోకి రాజభవనంలో ఒక పెద్ద పదవిని ఇచ్చింటాడు కదా. అప్పటి నుండి హీరో అందరి దగ్గర చాలా పొగరుగా మాట్లాడుతూ తిరుగుతుంటాడు. యువరాణి నాణ్య దగ్గర కూడా ముందులా మాట్లాడేది లేదు, పొగరుగానే మాట్లాడుతూ తిరుగుతుంటాడు. దానివల్ల ఇప్పుడు యువరాణి మూయాంగ్ దగ్గర ఏం చెప్తుంది, ఒకవేళ ఈ పదవికి ఆశపడి ఆండాల్ మనల్ని మా నాన్న దగ్గర తగిలించింటాడా అని వాడిని సందేహిస్తుంటారు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ కి ఏమో డిన్నర్ అరేంజ్ చేసిండారు అని చెప్పి పిలుచుకొని వెళ్తారు. అక్కడ వెళ్ళి చూస్తే రెండు సెపరేట్ టేబుల్ ఉంది. హీరో ఒక టేబుల్ దగ్గర, మాస్టర్ కో ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు హీరోయిన్ కావాలని హీరో మీద ఉన్న కోపంలో మాస్టర్ కో టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చుంటుంది. కానీ ఆ మాస్టర్ కో ఏమరా అంటే హీరోయిన్ దగ్గరే పనులు చెప్తుంటాడు. ఇదిగో ఆ గ్లాస్ లో మందు పోసి ఇవ్వు అని ఆర్డర్ అంతా వేస్తుంటాడు. హీరోయిన్ గురించి తెలియక హీరోయిన్ అయితే హే నేనెందుకు నీకు పోసి ఇవ్వాలి, నువ్వే నాకు పోసి ఇవ్వు అని చెప్పగా ఆ మాస్టర్ కు కూడా హీరో ముందు మాస్ గా ఉండటానికి ఏమేమో చేసి మేనేజ్ చేస్తుంటాడు. కానీ హీరో ఏమరా అంటే కావాలని హీరోయిన్ ని చూడటం లేదు. సో హీరోయిన్ మండిపడి ఇష్టానికి తీసి తాగుతుంటుంది. ఇప్పుడు కొంచెం ఓవర్ గా తాగిన తరువాత మాస్టర్ కోకి డాన్స్ స్టెప్ అంతా నేర్పిస్తుంటుంది. బాగా కోపం వస్తుందా నీకో అని హీరోకి కాలేలా చేయాలని తాగిన మత్తులో పడుతున్నట్లు మాస్టర్ కో మీద వెళ్ళి పడుతుంటుంది. కానీ హీరో ఏమరా అంటే పైకి లేచి
నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదు, మీరిద్దరూ ఒంటరిగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే పాపం చూస్తుంటుంది, ఏంటిది ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, అయితే నిజంగానే ఈ ఆండల్ మారిపోయాడా అని చాలా ఫీల్ అవుతుంటుంది. మోయాంగ్ కూడా హీరో దగ్గర వెళ్ళి, నువ్వెందుకు ఇలా మారిపోయావో, ఏమైనా ప్లాన్ పెట్టుకున్నావా, లేక నిజంగానే ఈ పదవికి ఆశపడి మమ్మల్ని రాజు దగ్గర తగిలించావా అని అడిగినప్పుడు హీరోని చూసారంటే, నువ్వు అసలు రాజుకి వ్యతిరేకంగా నడుచుకున్నందుకు, యువరాణి నాణ్యాన్ని కిడ్నాప్ చేసినందుకు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉండనే కూడదు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చాలా పొగరుగా మాట్లాడతాడు. హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఎవరికీ తెలియడం లేదు, కానీ హీరో చాలానే మారిపోయాడు, ముందులా లేడు. ఇప్పుడు మళ్ళీ ఆ డిన్నర్ జరిగే ప్లేస్కే వెళ్ళి కూర్చుంటాడు. హీరోయిన్ మాస్టర్ కో ఉన్న ప్లేస్ కే వెళ్తాడు. ఇప్పుడు హీరోకి కాలేలా చేయడానికి ఆ మాస్టర్ కో ఏం చేస్తాడు, నా బేబీ చేసేదంతా చూస్తే క్రేజీగా ఉండొచ్చు, కానీ నా బేబీ డాన్స్ సూపర్ గా వేస్తుంది తెలుసా అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ని డాన్స్ వేయమంటాడు. హీరోయిన్ కూడా హీరోని కోపంగా చూస్తూ పైకి లేస్తుంది, డాన్స్ వేయబోతుందేమో అని చూస్తుంటే పాట పాడుతుంటుంది. ఆ రోజు హీరో వాళ్ళమ్మని రాజభవనంలో నుండి పిలుచుకుని వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఒక లవ్ సాంగ్ పాడింటుంది కదా, ఆ పాటని ఇప్పుడు హీరోయిన్ చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా పాడుతుంటుంది. హీరో కూడా చాలానే ఎమోషనల్ అవుతుంటాడు. ఇప్పుడు కాసేపు తరువాత హీరోయిన్ కావాలనే మనం ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుదామా అని అడిగినప్పుడు మాస్టర్ కో అదేం గేమ్ ఆడుదామంటాడు. హీరోయిన్ కూడా ఇలా మనం అడిగే ప్రశ్నకి నిజం మాత్రమే చెప్పాలి, అదే ఈ గేమ్ అన్నప్పుడు మాస్టర్ కో ఇదేదో బాగుంది, నేను ఈ ఆండాల దగ్గర చాలా ప్రశ్నలు అడగాలి అంటాడు. అప్పుడు హీరోయిన్ లేదు వాణ్ణి ఫస్ట్ నేనే అడగాలి అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర నీకు నేను నచ్చానా లేదా అని అడుగుతుంది. కానీ హీరోయిన్ వైపు చూడటమే లేదు, సైలెంట్ గానే కూర్చుంటాడు. హీరోయిన్ టెన్షన్ అయి ఇప్పుడు మాస్టర్ కో వైపు తిరిగి హీరో దగ్గర అడిగిన క్వశ్చన్ అడుగుతుంది. వాడు నన్ను చూసా ఈ ప్రశ్న అడుగుతున్నావు, నాకైతే నువ్వంటే చాలా ఇష్టం కదా అంటాడు. ఆ మాట వినగానే హీరో ఫేస్ రియాక్షన్ అలానే మారుతుంది, చాలా కోపంగా కూర్చుంటాడు. ఆ టైంలోనే యువరాణిని చూపిస్తారు. తను వాళ్ళ నాన్న అయినా రాజు దగ్గర, నాన్న ప్లీజ్ మీరు ఇలా అంతా చేయడం తప్పు, ఆ అమ్మాయి చాలా పాపం, మోయాంగ్ దగ్గర చెప్పి ఆ అమ్మాయిని చంపకూడదు అని చెప్పండి నాన్న అని అంతలా ఏడుస్తుంది. అప్పుడు రాజుని చూసారంటే ఆ అమ్మాయిని చంపబోయేది మోయాంగ్ కాదు, ఇంకొక అతను అన్నట్లు చెప్తాడు. అలానే కట్ చేసి ఇక్కడ హీరోయిన్ ని చూపిస్తారు. మాస్టర్ కో హీరో దగ్గర నీకు ఈ అమ్మాయి గురించి ఏమంతా తెలుసు చెప్పు చూద్దామన్నప్పుడు హీరో కూడా హీరోయిన్ ని చూసి తన గురించి నాకు బాగా తెలుసు, తిను చేసిన పనికి ఖచ్చితంగా తినని శిక్షించాలి, ఏదో ఒక పేరు తెలియని దేశం నుండి ఒక పక్షి ద్వారా ఈ దేశానికి వచ్చిన ఒక అమ్మాయి, అంతేకాకుండా యువరాణిని కిడ్నాప్ చేసి మోయాంగ్ ని రాజుకి వ్యతిరేకంగా నడుచుకునేలా చేసిన ఒక అమ్మాయి తిను అని చెప్తూ ఇప్పుడు సడన్ గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ ని పెద్ద కత్తితో పొడిచేస్తాడు. మాస్టర్ కో అయితే షాక్ అయిపోతాడు, ఏమ్రా చేసావు నువ్వు అని అంతలా షాక్ అవుతుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.